నమస్కారం, సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. చాలా మంది స్త్రీలు ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఇలాంటి వారికి ఎలాంటి సందర్భాల్లో శృంగారంలో పాల్గొనాలి, ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే ఎన్ని రోజుల వరకు శృంగారంలో పాల్గొనకూడదు అనే అనుమాన ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పడానికి ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ సంబరం గారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీ రావాలంటే రోజు శృంగారంలో పాల్గొనాలంటారా, అప్పుడప్పుడు పాల్గొంటే సరిపోతుందా? సెక్స్ లో రోజు పాల్గొనేను గర్భానికి సంబంధం లేదండి. స్త్రీలో అన్నం విడుదల నెలకు ఒక్కసారి విడుదలవుతుంది, అది కూడా నెల మధ్యలో. అని ప్రతి 28 రోజులకి మెన్సెస్ స్త్రీని తీసుకున్నట్లయితే ఆమెకు 14 రోజుల నుంచి 14 రోజులు అన్నం విడుదలవుతుంది. ఆ 14 రోజులకి 2 రోజులు ముందు కానీ 2 రోజుల తర్వాత కానీ అవ్వచ్చు. అంటే 12వ రోజు నుంచి 16 రోజుల వరకు అన్నం విడుదలయ్యే దినాలు. కానీ నెలకు ఒకటే అన్నం విడుదలవుతుంది. ఇలా విడుదలైన అందానికి పురుష వీర్యకణంతో కలిసే శక్తి కేవలం 24 గంటలే ఉంటుంది. అంచేత గర్భం రావాలనుకున్న వాళ్ళు ప్రతి నెల కరెక్ట్గా 28 రోజులకో 30 రోజులకో 32 రోజులకో మెన్సెస్ ఇచ్చేవాళ్ళు తప్పకుండా 12వ రోజు నుంచి 16 రోజుల సెక్స్లో పాల్గొనాలి. అన్నం విడుదల రోజుల్లో పాల్గొనకపోతే మాత్రం గర్భం రాదు. నేను నెలలో కనీసం ఒక 10 రోజులు 15 రోజులు సెక్స్లో పాల్గొంటున్నాను, ఎందుకు గర్భం రాదండి? గర్భం వచ్చే దినాల్లో సెక్స్లో పాల్గొనడం లేదు మేడం. అంచేత గర్భం వచ్చే దినాల్లో సెక్స్లో పాల్గొంటున్నారా లేదా అనేది ముఖ్యం. అది కాకుండా గర్భవతి దినాల్లో కూడా అంటే 12 రోజుల నుంచి 16 రోజుల వరకు తీసుకున్నాం. అప్పుడు రోజు పాల్గొనలేకపోయినప్పటికీ కనీసం రోజు నుంచి రోజు సెక్స్లో పాల్గొనవచ్చు. ఎందుకు రోజు ఎలా కుదురుతుందంటే, వీర్యకణాలు ఒకసారి యోనిలో పడిన తర్వాత అని వీర్యం స్కరించిన తర్వాత ఆ వీర్యకణాలు అండంతో కలిసే శక్తి 3 రోజులు కలిగి ఉంటాయి. స్త్రీలో విడుదల అందానికి వీర్యకణంతో కలిసే శక్తి 24 గంటలే ఉన్నప్పటికీ, అంటే ఒక్కరోజే ఉన్నప్పటికీ, మగవాళ్ళ వీరికణానికి మాత్రం 3 రోజులు ఉంటుంది శక్తి, అండంతో కలిసే శక్తి. అందుచేత రోజు పాల్గొనలేకపోయినా 12వ రోజు నుంచి 16 రోజు వరకు రోజు ఇచ్చి రోజైనా సెక్స్లో పాల్గొంటే గర్భం. అంతేగాని ఏదో మెన్సెస్ నుంచి 10 రోజులే పాల్గొని లేదా 18 రోజుల నుంచి మళ్ళీ ఒక 10 రోజులు పాల్గొని మాకు కడుపు రావట్లేదు కుదరదు. ఒక్కోసారి కొందరు అంటారంటే నేను రెగ్యులర్ సెక్స్లో పాల్గొంటున్నాను అయినా గర్భం రాకపోవడం ఏంటంటే అప్పుడు వేరే ఫాల్ట్ ఉండొచ్చు. మగవాళ్ళు వీరికైనా సైనికంత లేకపోవచ్చు, కదలగలేవచ్చు, స్త్రీలో అన్నం విడుదల లేకపోవచ్చు. కానీ నార్మల్గా మాత్రం ఇద్దరికి సక్రమంగా చోట, అంటే మగవాళ్ళ వీరికణాలు బాగుండి కదలిక బాగుండి అన్నీ బాగున్న చోట, అలాగే స్త్రీలో అన్నం విడుదల చోట కేసులో మాత్రం 12వ రోజు 16 రోజు సెక్స్లో పాల్గొనాలి. డాక్టర్ గారు, సాధారణంగా ఆడపిల్లకి ఏ వయసులో ప్రెగ్నెన్సీ వస్తుంది? అలాగే రజస్వల కాకుండా శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ రాదంటారా? ఆడపిల్లకి సాధారణంగా అన్నం విడుదల అనేది 13వ సంవత్సరం నుంచి మొదలవుతుందండి. సాధారణంగా కొంతమంది ముందు కూడా రావచ్చు, అది వేరే విషయం. మెజారిటీ పీపుల్ తీసుకుంటే, మెజారిటీ గర్ల్స్ తీసుకుంటే 13వ సంవత్సరం నుంచి అన్నం విడుదల అవుతుంది. ఆ అన్నంతో వీరికణం కలిస్తే గర్భవతి అవుతుంది. అయితే కొంతమందికి ముందుగా కూడా రావచ్చు. కానీ జనరల్గా మొత్తం మెజారిటీ పీపుల్కి 13-14 సంవత్సరాల వయసులో గర్భం వస్తుంది. 15-16 ఇంకా తేలిగ్గా, ఇంకా 15 సంవత్సరం 15 సంవత్సరాలు ఇంకా తేలిగ్గా గర్భం వచ్చేస్తుంది. కానీ కొంతమంది పెద్ద మనిషి కాకుండానే, పుష్పత కాకుండానే తల్లి అయిపోయే అవకాశం ఉంది. అదెలా అంటే మామూలుగా అయితే ఉండదు, అక్కడక్కడ మాత్రం కొన్ని రేర్ కేసులు మాత్రం రజస్సులు కావడానికి 14 రోజుల ముందు అన్నం విడుదలవుతుంది. ఆ రోజుల్లో ఎవరైనా కరెక్ట్గా ఆ రోజుల్లో అమ్మాయి సెక్స్లో పాల్గొంటే రజస్సులు కాకుండానే తల్లి అయిపోయే అవకాశం ఉంది. కానీ సాధారణంగా రజస్సులు అయిన తర్వాత 2 సంవత్సరాల వరకు కడుపు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎందుకని అన్నం విడుదల ఉండదు కనుక. మెన్సెస్ అవుతుంటుంది కానీ యాన్యులేటరీ సైకిల్స్ అంటాం, అంటే అన్నం విడుదల లేకుండా మెన్సెస్ అవుతుంటుంది. రజస్సులు కాకుండా సెక్స్లో పాల్గొంటే కడుపు వచ్చే అవకాశం చాలా అరుదు, చాలా రేరు. అంచేత ఆ భయం అవసరం లేదు, జనలేదు. అది కాకుండా రజస్సులు కాకుండా సెక్స్లో పాల్గొంటారు అని కొంతమంది అంటారు. రజస్సులు అంటే రజస్సులు అవడానికి అంటే పుష్పత అవడానికి కానీ, లేదా మామూలుగా ఫస్ట్ మెన్సెస్ రావడానికి కానివ్వండి, ఒక 2 సంవత్సరాల ముందు నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ యాక్షన్లోకి వచ్చి స్త్రీ యోన్ని మెచ్యూరేట్లు చేస్తుంది.
అంటే రజస్సులు అయ్యే టైంకి 2 సంవత్సరాల ముందు నుంచే మొదలవుతుంది అనమాట. అంటే రజస్సులు అయ్యే టైంకి వాళ్ళు వరంగా సెక్స్లో పాల్గొనడానికి ఫిట్ కింద అయిపోతారు. 2 సంవత్సరాల ముందు నుంచే ఫిట్ అనమాట సెక్స్లో పాల్గొనడానికి. ఆరుగా కొంతమంది లేడీస్కి కోరికలు కూడా కలుగుతాయి, సెక్స్ కోరికలు కలుగుతాయి. వాళ్ళు ఇంకా మెచ్యూర్ అవరు, మెచ్యూర్ కాకుండానే వాళ్ళు సెక్స్ కోరికలు బాగుంటాయి. సెక్స్ కోరికలు బాగుండి వాళ్ళు కొంతమంది సెక్స్లో పాల్గొంటూ ఉంటారు. అలాంటి జనరల్గా కడుపు రాదు. రేర్ కేసుల్లో మాత్రం మెచ్యూర్ అవ్వకుండానే గర్భం అయిపోవడం, అంటే అప్పటికి సరిగ్గా పాల్గొలు సెక్స్ పాల్గొనుకోండి ఒక 15 రోజుల్లో మెన్సెస్ చేసి ఉండేవాళ్ళు అన్నమాట. అక్కడ కడుపు రావడం, వాళ్ళేమో చివరికి తల్లి అవ్వడం జరుగుతుంది. డాక్టర్ గారు, చాలా మంది స్త్రీలలో నెలసరి క్రమంగా ఉండదు. ఇలాంటి వారికి అందరిలానే ముందుగానే గర్భం వస్తుందా లేక ఆలస్యం అవుతుందా? మెన్సెస్ రాకపోవడం చాలా కారణాలండి. హార్మోన్ డిఫరెన్స్ అవుతుంది. అలాగే పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. వాళ్ళ దాంట్లో ఏంటంటే అన్నం విడుదల ఉండదు, ఉన్న రేరుగా ఉంటుంది అన్నమాట. అంత త్వరగా అందరి చీరల్లో లాగా నెల అవడం ఉంటుంది, అకేషనల్గా అవుతుంటుంది. అలాంటి చోట్ల గర్భం రావడం కష్టం. దేనివల్ల మెన్సెస్ లేట్ అవుతుంది? హార్మోన్ డిఫరెన్సీ వలన, లేకపోతే పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వలన అని చూడాలి. పీసీఓఎస్లో మధ్య ఏంటంటే ఓవరీ పెద్దగా సైజు పెరుగుతుంది, దాని మీద సిస్టులు ఉంటాయి, నీటి కంతులాగా ఉంటాయి. అన్నం పెరగదు, పరిపక్వత రాదు. పరిపక్వత రాకపోవడం వల్ల అది ఉంటారు. కొంతమందికి అలా ఉన్నప్పుడు కూడా పీసీఓఎస్ ఉన్నప్పుడు కూడా 6 నెలలకు సంవత్సరానికి అన్నం విడుదల అవుతూనే ఉంటుంది. రెగ్యులర్ నెల కాకపోయినా అప్పుడు అవుతుంటుంది. కానీ అడుగు తక్కువ మాట, ఛాన్సెస్ తక్కువ అని చెప్పి మెన్సెస్ సరిగ్గా రాని వాళ్ళలో గర్భం వచ్చే అవకాశాలు కూడా తక్కువ. అంతేగాని గర్భం వచ్చే అవకాశం ఉండదనడానికి వీల్లేదు. పీసీఓఎస్ ఉందనుకోండి, మనం మందులు సగం వాడితే చక్కగా గర్భం వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ గారు, గర్భం వచ్చినట్టు తెలుసుకోవడం ఎలాగా? అలాగే గర్భిణీ స్త్రీలలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయో చెప్తారా? గర్భం తెలుసుకోవడం కంటే ఫస్ట్ మామూలుగా నెల మెన్సెస్ వచ్చే వాళ్ళకి మెన్సెస్ మిస్ అవుతారండి. పీరియడ్స్ మిస్ అయితే కొద్దిగా సస్పెక్ట్ చేయొచ్చు, నాకు ఈ నెల 10వ తారీఖు రావాలి కదా, రాలేదంటే ఏంటి మెన్సెస్ అనుకుంటాను. ఇలాంటి కేసుల్లో మెన్సెస్ అయిన తర్వాత ఒక వారం 10 రోజుల్లో యూరిన్ టెస్ట్ ఫర్ ప్రెగ్నెన్సీ చేసినట్లయితే దాంట్లో చాలా వరకు 99% తెలిసిపోతుంది. అలా కాకుండా హెచ్సిజి అంటాం, హ్యూమన్ కొరియన్ గొనాడోట్రోపిక్ హార్మోన్ అంటాం, అది మాత్రం పీరియడ్స్ మిస్ అవ్వగానే టెస్ట్ చేసినా దాంట్లో తెలిసిపోతుంది. ఏదైనా సరే ఒక 10 days ఆగడం మంచిది. 10 days ఆగి హెచ్సిజి టెస్ట్ కానీ లేకపోతే యూరిన్ టెస్ట్ కానీ చేస్తే స్పష్టంగా తెలుస్తుంది. అసలు హెచ్సిజి 2 రకాలు, క్వాలిటేటివ్ హెచ్సిజి అండ్ క్వాంటిటేటివ్ హెచ్సిజి టెస్ట్లు అంటాం. దాంట్లో కొంతమందికి అయితే గర్భం దాల్చగానే, అంటే అండముతో వీర్యకణం కలవగానే కలిసిన కొద్ది గంటల్లోనే హెచ్సిజి కొద్ది వస్తుంది. ఆ టెస్ట్లో తెలిసిపోతుంది అన్నమాట. 2 వీర్యకణం అండం 2 కలియాలి, ఆ కలిసి 2 ట్రావెల్ చేసి రావాలి, వచ్చి గర్భాశయంలో అక్కడ ఇంప్లాంట్ అవ్వాలి. గర్భాశయంలో అక్కడ చేరగానే అక్కడి నుంచి వరమైన హార్మోన్ వస్తుంది. ఆ హార్మోన్ బ్లడ్లో తెలిసిపోతుంది, బ్లడ్ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది అన్నమాట. నెల తప్పకుండా తెలిసిపోతుంది అన్నమాట. అలా కూడా చేయొచ్చు. కానీ జనరల్గా మామూలుగా అందరూ తెలుసుకోవాలంటే యూరిన్ టెస్ట్ ఫర్ ప్రెగ్నెన్సీ, అలాగే బ్లడ్ టెస్ట్ బీటా హెచ్సిజి టెస్ట్ కూడా చేంజ్ చేసుకుంటే తప్పకుండా తెలిసిపోతుంది. ఆ రంగా కాన్ఫిడెన్స్. ఇక లక్షణాలు అంటారా, సాధారణంగా ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే కొద్దిగా ఆకలి తగ్గుతుంది, నీరసంగా అనిపిస్తుంది, కొద్దిగా ఫీవర్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రొజెస్ట్రోన్ హార్మోన్ కొద్దిగా ఎక్కువ ఉంది. ఆ ప్రొజెస్ట్రోన్ హార్మోన్ వల్ల ఫీవరిష్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. తినాలనిపించడం, అనీజీగా ఉండడం, కొద్దిగా తలనొప్పిలాగా అనిపించడం, సంథింగ్ అనీజీనెస్ లక్షణాలు కొన్ని ఉంటాయి. ఆ ఉండి దాని ప్రకారం చెప్పవచ్చు. అయితే తర్వాత వేవిలు ఎక్కువడం, తర్వాత వేరే పట్ట తెలుస్తున్నవన్నీ వేరే టెస్టులా. ఇమ్మీడియట్గా మాత్రం కొద్దిగా వేవిడి లక్షణాలు అవి కొద్దిగా అంచడానికి అవకాశం. డాక్టర్ గారు, గర్భం వచ్చిన తర్వాత ఎంతకాలం శృంగారంలో పాల్గొనొచ్చో చెప్తారా? గర్భం వచ్చిన తర్వాత చివరి 7వ నెల నుండి వరకు మామూలుగా సెక్స్ పాల్గొచ్చండి. తర్వాత మాత్రం కొద్ది జాగ్రత్తలు తీసుకుని పాల్గొవాలి. అలా చేయొచ్చు. అంతేగాని సెక్స్ దూరంగా ఉండదు. డాక్టర్ గారు, కాన్పు తేలికగా కావడానికి ఏమన్నా వ్యాయామాలుంటే తెలియజేస్తారా? పిల్విక్ విజైనల్ ఎక్సర్సైజ్ అంటాం. ఆ పిల్విక్ విజైనల్ ఎక్సర్సైజ్ చేస్తే ఆ పిల్విక్ కంట్రాలు కానివ్వండి, లేదా యూట్రస్ కంట్రాలు కానివ్వండి, అవన్నీ స్ట్రెంగ్త్ అయ్యి బాగుంటుంది. పెల్విక్ విజైనల్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే చాలా కొద్దిగా, లేదా ఫిజియోథెరపీ లాగా చేయించుకుంటే కూడా కాన్పు తేలిగ్గా అవుతుంది. డాక్టర్ గారు ముందుకు ఈ విధంగా అడుగుతున్నారు,
డాక్టర్ గారు, నా గర్ల్ ఫ్రెండ్ తో శృంగారంలో పాల్గొన్నాను. 2 నిమిషాల్లో వీర్యస్ఖలనం అయిపోయింది. తనకు వెంటనే మళ్లీ సెక్స్ కావాలని కోరింది. కానీ నాకు అంగం స్తంభించలేదు. తాను రకరకాలుగా ప్రయత్నించింది, కానీ ఫలితం శూన్యం. నాలో సెక్స్ పవర్ తక్కువగా ఉంటుంది. నేనేం చేయాలో చెప్పండి అంటున్నారు. సెక్స్ పవర్ తక్కువ ఉన్నాం కదండి, కొంతమందికి స్టామినాకు తక్కువ ఉంటుంది మామూలుగాను. అది కాకుండా ఒకసారి వీర్యం పడిపోయింది చెప్తారు, రిఫ్రాక్టరీ పీరియడ్ అన్నాం కదా. మగవాళ్ళలో కొంతమందికి అరగంటలో మళ్ళీ పాల్గొంటారు, కొంతమంది ఒక 3 గంటలకు పాల్గొంటారు, కొంతమంది రోజంతా అయితే పాల్గొంటారు. దీనికి రిఫ్రాక్టరీ పీరియడ్ తక్కువ ఉందన్నమాట, ఎక్కువ ఉందన్నమాట. అది టేక్స్ టైం. దాన్ని బట్టి సెక్స్ పవర్ తక్కువ అనడం వీల్లేదు, రిఫ్రాక్టరీ పీరియడ్ బట్టి ఉంటుంది. అది ఒక నీళ్ళలో తెలియని భయం, కంగారు, గాబరా కూడా ఉంటే కూడా ఒక్కోసారి చేయలేకపోవచ్చు. అంతకుమించి ఏం కాదు. అంచేత ఈయన తక్కువ కాదు, దానికోసం ప్రత్యేకంగా ఏం చేయవలసిన పని లేదు. ఆయన పెళ్లి చేసుకుంటే మామూలుగా చేస్తారు. డాక్టర్ గారు, నా వయసు 45 సంవత్సరాలు. నాకు షుగర్ ఉంది. పురుషాంగంలో చింతపిక్కంత పరిమాణంలో గడ్డలు తయారయ్యాయి. అంగం స్తంభించినప్పుడు నొప్పి అనిపిస్తోంది. నేనేం చేయాలో సలహా చెప్పండి అంటున్నారు. దీన్ని పెరోనిస్ డిసీజ్ అంటామండి. పెరోనిస్ డిసీజ్ అంటే పురుషాంగం లోపల ఒక ఫైబ్రస్ పొర ఉంటుంది చుట్టూత, పురుషాంగాన్ని పుట్టు. అది మామూలుగా ఈ పొర, ఫైబర్ పొర సాగుతుంది, ఇలాస్టిక్ నేచర్ ఉంటుందన్నమాట. ఇలా సాగుతుంది. షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది, సాధారణ షుగర్ ఉన్న వాళ్ళలో ఆ ఫైబ్రస్ పొర అక్కడ గట్టి పడిపోతే మామూలుగా అంగం స్తంభించడం సాగాలి. అది సాగకుండా అక్కడ ఉండిపోయింది. ఎప్పుడైనా సరే మనం కొంతకి ఎక్కువసారి నిప్పుడుతుంది కదా, ఆ రంగా నిప్పుడుతుంది అన్నమాట. అది పెరోనిస్ డిసీజ్ అంటాం. ఇది కొంతమందికి వస్తుంది, ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది కూడా. కొన్ని నెలల పాటు 3 నెలలు 6 నెలలు నిప్పు ఉంటుంది. ఉన్న తర్వాత ఆ నిప్పు లేకుండా పోతుంది, తేలిగా సెట్ అయిపోతుంది. మామూలుగా ఏం చేయాల్సిన మందులు ఏం అవసరం లేదు, ఏం సర్జరీలు అవసరం లేదు, ఏం అవసరం లేదు. చాలా మందిలో అడ్జస్ట్. కానీ రావడం మాత్రం షుగర్ ఉన్న కారణం. షుగర్ వల్ల వాళ్ళకి ఎక్కువ మంది షుగర్ కారణం. షుగర్ లేకుండా కూడా రావచ్చు. ఏమైనా దెబ్బలు తేలినా, అక్కడైనా గుచ్చుకుపోయినా అలా రావడానికి అవకాశం. అంటే ఫైబ్రస్ లేయర్ కొంత డ్యామేజ్ అవుతుంది అన్నమాట. డ్యామేజ్ అయ్యి బిరుగా తయారవుతుంది. డాక్టర్ గారు, నా అంగం చాలా వంకర అని అనుమానం. పెళ్లికి పనికిరానని భావిస్తున్నాను. అందుకనే ఇంట్లో పెళ్లి గురించి ఎంత ఫోర్స్ చేసినప్పటికీ ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటున్నాను. ఇక పెళ్లికి ఒప్పుకోక తప్పడం లేదు. ఎందుకంటే నాకు నపుంసకత్వం ఉందని అనుకుంటున్నాను. అది కూడా నిజం అవునో కాదో నిర్ధారణ చేసుకుందామని. ఒక ఆంటీ ఛాన్స్ ఇవ్వగానే వెంటనే ఓకే చెప్పాను. అప్పటికి భయంగానే ఒప్పుకున్నాను. ఎందుకంటే నేను శృంగారానికి పనికిరానని అనుకుంటున్నాను కదా. నేను అనుకున్నట్లుగానే ఆంటీ దగ్గర ఏమీ చేయలేకపోయాను. ఏమాత్రం అంగప్రవేశం జరగలేదు. అంగం తోటకూర కాడలా వంగిపోయింది. నాకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయనే విషయం ఆంటీకి తెలిసింది. నీవిలా అయితే నీ పెళ్ళాం ఎలా సుఖపడుతుందని అడిగింది. ఇక ఆ క్షణం నుండి నేను బ్రతకడం అనవసరం అనిపిస్తోంది. నా సమస్యకు చావే పరిష్కారమా? ఏదన్నా సలహా చెప్పండి అంటున్నారు. ఏం కాదు, ఆయన మాట్లాడి నాకు అనుమానం అంటున్నాడు, భయం అంటున్నాడు, రకరకాల డౌట్స్ ఉన్నాయో. ఇవన్నీ అప్పుడు చాలా వరకు మగవాళ్ళు, ఈయన ఎంతమందో మగవాళ్ళు ఇలా ఉంటారండి. ఈయనలాగే ఎంతమంది మగవాళ్ళు ఉంటారు. వాళ్ళకి అంగం వంకర అనుకుంటారు, హస్తభయం చేసాక ఆ నరం వీకెన్ అనుకుంటారు, అంగం సన్నగా ఉందనుకుంటారు, చిన్నదిగా ఉందనుకుంటారు, వీడియో సెక్స్ పనికి అనుకుంటారు. చాలామంది మగవాళ్ళకి ఉంటాయి. ఆ పెట్టుకుని దాన్ని పెళ్లి చేసుకోకుండా పెళ్లి పోస్ట్పోన్ చేస్తుంటారు. అరే ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సరైన డాక్టర్ వెళ్ళాలి, మళ్ళీ క్వాక్ డాక్టర్స్ ఉంటారు, సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని నాలో ఫాల్ట్ ఉందా అని పరీక్ష చెప్పేస్తారు. ఆ డాక్టర్ వినాలి. కానీ అలా కదే వీళ్ళు డిసైడ్ అయిపోతారు. నాంగం వంకర, నాకు అసమయం చేశాను, నాకు బలహీనత వచ్చేసింది, నరాలు వీక్నెస్ వచ్చేసింది అనుకుంటారు. ఇప్పుడు ఈయన ఆంటీ దగ్గరికి వెళ్ళారు పరీక్ష కోసం. అసలే భయంగా ఉంది. ఆంటీ దగ్గరికి వెళ్ళారు. ఆ భయం ఎప్పుడైనా సరే సెక్స్ విషయంలో ఏమాత్రం భయం ఉన్నా, అనుమానం ఉన్నా, ఆందోళన ఉన్నా తప్పకుండా ఫెయిల్ అవుతారు. అది గుర్తుంచుకోండి. దీన్ని పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. నేను చేయగలనా అనుకుంటే చేయగలనా లేని నెగిటివ్ సజెషనే పనిచేస్తున్నాడు. చేయలేనా అని చూసారా, ఆ చేయలేనిదే డామినేషన్ అవుతుంది. అంచేత ఎప్పుడు ఆ నెగిటివ్ థాట్ ఎప్పుడు కూడా వాళ్ళని దెబ్బ కొడుతున్నారు. అలా కాకుండా ఎవరికైనా డౌట్ అంటే డాక్టర్కి చూపిస్తే డాక్టర్ చూసి ఉన్నది చెప్తారు. డాక్టర్ చెప్పి వినాలి. కానీ చాలా వినరు. నేను డాక్టర్ తెలుసుకోలేకపోయాడు, నాకు మాత్రం వీక్నెస్సే, నేను అస్తమయం చేసాం కనుక ఎలా ఉంది, నా అంగం చిన్నది కనుక ఇలా ఉంది, లేక నాకేదో నరాలు వీక్నెస్ ఉంది, తెలుసుకోలేకపోయాడు. ఇంకా వాళ్ళ వాదనని, వాళ్ళ మనసులో భావాన్ని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఆంటీ అని చూసారా,
నువ్వు ఎందుకు పనికి వస్తావు, ఇది చాలా తప్పండి. అలా మాట్లాడతారు విచిత్రంగా. ఆ తకాలు మాట్లాడతారు వాళ్ళు. ఆవిడ ఇంకా ఏం చెప్పాలంటే, నువ్వు ఎందుకు చేయలేకపోయావు, ఒకసారి డాక్టర్ చూడాలి అని చెప్పాలి. నీ పెళ్ళం సుఖం పడుతుంది ఇలా ఉంటేను వేస్ట్ ఫీల్ అందనుకోండి, ఇంకా కుంగిపోతాడు. అసలే డౌట్ పడుతున్నారు. ఆ డౌట్ ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడితే ఇంకా భయపడతారు. అనవసరం, అది ఏముండవండి. ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు అనుకునేవన్నీ అప్పుహలే, నిజాలు కాదు. అంతే డాక్టర్ చూపించుకుంటే సరిపోతుంది. డాక్టర్ గారు మరో ప్రశ్నలా ఉంది. డాక్టర్ గారు, నాకు బీజకోశంలో వృషణాలు లేవు, కానీ సెక్స్ కోరికలు, అంగస్తంభనలు ఉన్నాయి. గడ్డాలు, మీసాలు కూడా వచ్చాయి. వృషణాలు లేకపోయినప్పటికీ మగ లక్షణాలుంటాయా? నేను ఇంతవరకు ఎవరితోనూ శృంగారంలో పాల్గొనలేదు. నేను పెళ్లికి పనికి వస్తానా, పనికిరానా? సలహా చెప్పండి అంటున్నారు. ఆయనకి వృషణాలు బీజకోశంలో లేవు, కానీ తప్పకుండా కడుపులో ఉంది, పుత్తి కడుపులో ఉంది. ఎక్టోపిక్ టెస్టిస్ అంటాం. ఎక్టోపిక్ ఉండవలసిన చోట ఉండకుండా ఇంక చోట. ఆయనకి వృషణాలు అసలు లేకపోతే, రెండు లేకపోతే అసలు గడ్డాల మిసాలు రావు, సెక్స్ కోరికలు రావు, ఇవన్నీ ఉండవు. ఆయనకి ఉన్నాయంటే ఉన్నట్లే లెక్క. అది కింద లేకుండా పైన ఉన్నాయి. దానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినా లేకపోతే ఎంఆర్ఐ తీసినా స్పష్టంగా తెలుస్తుంది. డాక్టర్ చూపిస్తే డాక్టర్ తగ్గట్టుగా ఏం చేయాలో చేస్తారు. ఆయన మాత్రం పెళ్లి చేసుకోవచ్చు, అన్ని బాగా ఉంటాయి. పిల్లలంటారా కొంతమందికి ఆ టెస్టికల్స్ పైన ఎక్టోపిక్గా ఉండబట్టి, పైన ఉండబట్టి, అంటే కడుపులోగానే ఉండబట్టి ఫంక్షన్ లేక వీరి కణాలు లేకుండా పోతాయి. అలాంటి కేసులు మాత్రం పిల్లలు పుట్టడానికి కష్టం, కానీ సెక్స్లో పాల్గొనగలరు. అది మా చెబుతున్నాం. ఇలాంటి వాళ్ళు శుభ్రంగా మామూలుగా సెక్స్ చేయగలుగుతారు. సంతానం కలగడం విషయం మాత్రం మనం చెప్పాలి. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, నేను ఒక అతన్ని ప్రేమించాను. 10 నిమిషాలే శారీరకంగా కలిశాను. అంత మాత్రానే కడుపొస్తుందా? ఇది నెలసరి టైంలో జరిగింది. నాకు చాలా భయంగా ఉంది. సలహా చెప్పండి అంటున్నారు. ఒక్కసారికే వస్తుందంటే, ఎప్పుడు ఒక్కసారి రావడం ఎప్పుడు వస్తుందంటే అన్నం విడుదల టైంలో కలిస్తే వస్తుంది. ఆడికి అన్నం విడుదలైన టైంలో కలిసి ఒక్కసారికి రావచ్చు. ఆ ఒక్క నిమిషం కలిసిన రోజు, 10 నిమిషాలు కలిసి ఒక్క నిమిషం కలిసినా సరే అప్పుడు అన్నం విడుదల ఉండాలి. ఆ రోజుల్లో వాళ్ళు కలిసిన రోజుల్లో అన్నం విడుదల ఉండాలి. ఒకవేళ ఇవాళ ఆయన ఆమె ఇవాళ సెక్స్లో పాల్గొంది, రేపు ఆడికి అన్నం విడుదలైంది. ఈ వీర్య కణాలు ఒకసారి యూన్లో ప్రవేశించిన తర్వాత 3 రోజుల పాటు అండంతో కలిసి ప్రెగ్నెన్సీ వచ్చేందుకు అవకాశం ఉంది. అదే రేపు అన్నం విడుదలైనా కూడా రేపు ఈ వీరికి నాకు కలిసి గర్భం వస్తుందన్నమాట. కానీ ఒకటి, ఎప్పుడు కలిశారు అనేది నెల మధ్యలో 12వ రోజు నుంచి, అంటే మెన్సెస్ అయిన నుంచి లెక్కట్టుకున్నాం, 12వ రోజు నుంచి 16వ రోజు మధ్య కలిస్తే మాత్రం గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మెన్సెస్ అయిన రోజు నుంచి 10వ రోజు వరకు సెక్స్లో పాల్గొంటే గర్భం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అలాగే మెన్సెస్ నుంచి లెక్కట్టి 18వ రోజు నుంచి మెన్సెస్ వచ్చే లోపల మళ్ళీ కలిస్తే, ఈ టైంలో కలిస్తే మాత్రం గర్భం వచ్చే అవకాశం చాలా తక్కువ. కేవలం మెన్సెస్ అయిన రోజు నుంచి లెక్కగట్టి 12వ రోజు నుంచి 16వ రోజు మధ్య కాలంలో మాత్రం గర్భం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే దీన్ని అన్సేఫ్ పీరియడ్ అంటాం. ముందు దాన్ని సేఫ్ పీరియడ్ అంటాం, దీన్ని అన్సేఫ్ పీరియడ్ అంటాం. ఈ అన్సేఫ్ పీరియడ్లో పాల్గొంటే మాత్రం వచ్చే అవకాశం. డాక్టర్ గారు మరో ప్రశ్న ఇలా ఉంది. డాక్టర్ గారు, నాకు హెర్పిస్ వ్యాధి. నేను ఒక స్త్రీతో కలవడం వల్ల ఈ వ్యాధి వచ్చింది. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. నీటి పొక్కుల్లాగా వచ్చి పురుషాంగం పుండుగా మారుతోంది. నేను పెళ్లికి పనికిరానా? ఈ హెర్పిస్ వ్యాధి ఎయిడ్స్ కింద మారుతుందా? ఒకవేళ మారేటట్లయితే ఎంతకాలంలో మారుతుంది? ఇంకా నేను ఎంతకాలం బ్రతికి ఉంటాను? సలహా చెప్పండి అంటున్నారు. హెర్పిస్ వ్యాధి ఎయిడ్స్ కింద మారదు. ఫస్ట్ మనసులోంచి భయం వదిలేసుకోవాలి. హెర్పిస్ వ్యాధి అది ఏమి చేయదు, కానీ వచ్చే ట్రబుల్స్గా ఉంటుంది. నీటి పుక్కులా ఉంటాయి. సెక్స్లో పాల్గొంటే వస్తాయి. ఆయనకి అలాగే వచ్చాయి. కొంతమందికి 1-2 సార్లు కనబడేసి పోతుంది, ఆటోమేటిక్ పోతుంది. కొంతమందికి మాత్రం రావడం, ఒక వారం రోజులు ఉండడం, పుక్కులు కానీ నిప్పి కానీ పోవడం, మళ్ళీ ఒక నెలకు 2 నెలలకు రావడం, మళ్ళీ పోవడం అలా పెడుతుంది. ఇలా వచ్చిన మాత్రం ఏసక్లోరాన్ టాబ్లెట్స్ వేసుకున్నట్లయితే, వచ్చిన వారం 10 రోజులు వేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా అది నిదానంగా రావడం. పీరియాడిసిటీ అంటాం. మొట్టమొదటిలో 2 నెలలకి 3 నెలలకో లేదా 10 రోజులకో 15 రోజులకు వచ్చేవి నిదానంగా తగ్గిపోతుంది. వచ్చిన వల్ల మందు వేసుకోవాలి. ఒకసారి కొంతకాలం పోయాక 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకసారి కావాలి. ఒకటి మాత్రం చెప్తున్నానండి, హెర్పిస్ సింప్లెక్స్ వ్యాధి ఏమాత్రం ప్రమాదకరమైన వ్యాధి కాదు. అది ఏమి నష్టం చేయదు, ఏమి ప్రమాదం చేయదు. శుభ్రంగా పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళ పెళ్లి చేసిన తర్వాత భార్యతో కలిసే టైంలో ఆయనకైనా కుక్కులు వచ్చేట్లయితే అప్పుడు కండోమిట్ కలవండి. అంతేగాని
పెళ్లి చేసుకోకుండా ఉన్నాం కానీ పిల్లయితే భార్యతో కలవకుండా ఉన్నాం కానీ ఏం దూరంగా ఉండలేదు, శుభ్రం మాలు ఉండదు. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, నేను నడుస్తూ ఉంటే దారిలో ఒక ఇంజెక్షన్ సూది నా కాలికి గుచ్చుకుంది. ఒకవేళ ఆ సూది ఎయిడ్స్ రోగి వాడిందైతే నాకు ఎయిడ్స్ వచ్చేస్తుందా? ఇప్పుడు నేనేం చేయాలి? చాలా భయంగా ఉంది. వెంటనే నాకు సమాధానం చెప్పండి అంటున్నారు. ఈయనకి ఏమీ రాదు. ఎయిడ్స్ రోగి వాడిన సూది అనుకున్నాం, అదే బయట పడేసాడు అనుకున్నాం, పడేసినా రాదు. ఎందుకంటే హెచ్ఐవి సంబంధించిన క్రిములు మానవ శరీరంలోంచి బయటకు వచ్చిన తర్వాత కొద్ది సెకండ్లు మాత్రమే, లేదా 1-2 నిమిషాలు మాత్రమే ఆ క్రిములకి ఇన్ఫెక్టివిటీ అంటాం. అంటే ఇంకోళ్ళకి వ్యాధిని కలిగించే శక్తి కలిగి ఉంటాయి. సూది వచ్చేసి నరాంగిచ్చుకుండొచ్చు, అది బయట తీశాడు, బయట ఎండ పడిపోయింది, గాలి ఎక్కడ పడి గాలి వచ్చింది. ఈ వాతావరణంలోకి వచ్చిన తర్వాత కొద్ది సెకండ్లో ఇన్ఫెక్టివిటీ అంటే ఇంకోళ్ళకి రోగాన్ని కలిగించే శక్తిని కోల్పోయి ఉండవచ్చు. అక్కడ పరీక్ష దానిలో ఉంది. కానీ జనరల్గా మాత్రం ఒక అరగంటలో మొత్తం నాశనం అయిపోతుంది. ఆ సూది గుచ్చుకుందాం అనుకోండి, ఏమవుతుంది? ఏం రాదు. అసలు ఆయనకి ఆ విషయం లేదు, మర్చిపోవచ్చు. ఆరంగా రాదు. ఎప్పుడు వస్తుంది అంటే ఇంజక్షన్ అంటే ఒక ఇచ్చే పేషెంట్ రక్తం తీసుకుంటారు, సూదితో తీసేసి అది మళ్ళీ అదే సూదితో ఇంకోటి రక్తం తీసుకున్నారు అనుకోండి, ఈ సూది వెళ్ళి వాడికి వస్తుంది. అక్కడ అవకాశం ఇంజక్షన్ ట్రాన్స్మిషన్ అన్నమాట. అంతే, ఇంజక్షన్ నీడిల్ ట్రాన్స్మిషన్, అంతేగాని ఇంకొకరికి రాదు. ఆయన గుచ్చుకుంది ఎయిడ్స్ పేషెంట్ యొక్క సూదే అయినప్పటికీ రాదు. ఆయన ఏం 100% ధైర్యంగా ఉండొచ్చు, నాకేం రాదు. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు లైంగికపరమైన సందేహాలు కానీ సంతానలేమి సమస్యలు కానీ ఏమన్నా ఉంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి bms@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా పంపొచ్చు. మా చిరునామా సుఖజీవనం, ఈటీవీ లైఫ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీ సమస్యలను మాకు వాట్సాప్ ద్వారా కూడా తెలియచేయచ్చు. SUG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమస్యను టైప్ చేసి 8008532087 అనే నంబర్కి వాట్సాప్ చేయండి. ఇది ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మరో ముఖ్యమైన అంశంతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.